పోయింది ఇలాంటి ఇది. సో ఇది ఎటు దారి తీస్తుంది, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకోవచ్చు మనం? అందరికీ నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. ముందుగా ఆషాఢ పౌర్ణమి, వ్యాస జయంతి, దీన్నే మనం గురు పౌర్ణమిగా గురు పరంపరని గౌరవిస్తూ గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ముందుగా మీ ప్రశ్నకి సమాధానంకి వచ్చే ముందు మీరు కూడా మీ తాలూకా ఇంట్రోలో కొంత సమాచారం ఇచ్చారు. గురు పౌర్ణమి వేరండి, ఉపాధ్యాయ దినోత్సవం వేరు. అది సెప్టెంబర్ 5th, అది వేరు. గురు పౌర్ణమి అనేది మన గురు పరంపరని దృష్టిలో పెట్టుకొని, మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి చేయలేదని. జగన్మోహన్ రెడ్డికి ఒక గురువు ఉన్నారు. ఏదైతే ఆయనకి బాప్తిజం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి గురువు అవుతారు. వాళ్ళ గురువులు కాదనుకుంటా, ఫాదర్ అంటారు కదా. అదే పదం ఏదైనప్పటికీ ఫాదర్ ఆల్సో. ఇప్పుడు మన కన్న తండ్రి కూడా మన గురువు, మొదటి గురువు. హానెస్టీ నాకు తెలియదు వాళ్ళు ఏమంటారు. బాప్టిజం ఇచ్చారు, ఫాదర్ అంటారు, తెలుసు. ఫాదర్ ఇన్ దట్ సెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి గురువు, తర్వాత గురువు తల్లిదండ్రులతో సమానం, తల్లిదండ్రులు గురువులతో సమానం. అంటే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం ఎంత ఉన్నతమైంది. ర్యాగింగ్ మామూలుగా ఉండదు బీజేపీ వాళ్ళది. అలా అని కాదు, వాస్తవాలు కొన్ని మాట్లాడుకుందాం. ఓకే, క్యారియర్. అయితే ఇప్పుడు ఇవాళ మీరు అన్నారు కదా, ఆయన పోయి ఆ బాప్తిజం ఇచ్చినటువంటి వ్యక్తికో, లేకపోతే రోజు ఆయన పోయిన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన చేస్తే మంచిదే. మీరు చెప్పినవన్నీ చేయకపోయినా, కానీ అది కూడా చేయరు కదా, అది కూడా చేయరు. అయితే ఈ